మీరు కొనే మామిడి పండు పైన పసుపు రంగులో నిగనిగలాడుతూ కనిపిస్తుందా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు కొన్నది పండు కాదు, విషం కావచ్చు. అసలు సమస్య ఏంటి? వ్యాపారులు అధిక లాభాల కోసం ప్రమాదకరమైన రసాయనాలతో మామిడి పండ్లను మగ్గిస్తున్నారు. ఇలాంటి పండ్లను తింటే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవు. అందుకే మంచి పండును ఎంచుకోవడానికి ఈ టిప్స్ పాటించండి. రంగును చూసి మోసపోకండి. రసాయనాలతో పండించిన పండ్లు ఎలాంటి మచ్చ లేకుండా పైన చాలా ఆకర్షణీయంగా పసుపు రంగులో ఉంటాయి. సహజమైన గుర్తు. సహజంగా పండిన పండు అంతా ఒకే రంగులా ఉండదు. దానిపై అక్కడక్కడ చిన్న మచ్చలు ఉండవచ్చు. ఇక స్మెల్ చూసి పండును చెప్పవచ్చు. పండును వాసన చూసినప్పుడు మధురమైన వాసన, అంటే చాలా టేస్టీగా వాసన వస్తే అది సహజమైనది. ఒకవేళ ఘాటైన కెమికల్ వాసన వచ్చినా లేదా తొడిమ దగ్గర తెల్లటి పౌడర్ లాంటిది ఉన్నా అది విషపూరితమైనదే. వాటర్ టెస్ట్. ఎలా అంటే పండుని నీళ్ళల్లో వేయండి. సహజంగా పండిన పండు బరువుగా ఉండి నీటిలో మునిగిపోతుంది. రసాయనాలతో పండించినది నీటిపై తేలుతాయి. లోపల రంగు. కోసినప్పుడు గుజ్జు ముదురు పసుపు లేదా కాషాయ రంగులో ఉండాలి. ఒకవేళ లోపల తెల్లటి చారలు కనిపిస్తే అది రసాయన ప్రభావమే అని గుర్తించండి. దీని గురించి మనం ఎందుకు భయపడాలి? మనం ఆరోగ్యంగా ఉండాలని పండ్లు తింటాం. కానీ ఇలాంటి కెమికల్స్ వల్ల అది రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరు పండు తిన్నప్పుడు నాలుకపై చురుక్కుమన్నట్లు లేదా మంటగా అనిపిస్తే ఈ పండును వెంటనే పక్కన పడేయండి. ఏ మామిడి పండు అయినా కొన్న తర్వాత కనీసం 1 గంట పాటు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాతే శుభ్రంగా కడిగి ఆస్వాదించండి.